నిన్న నాగార్జున గారు హరీష్ గారి గురించి 2 సార్లు టెలికాస్ట్ చేసి చూపిస్తారనమాట. ఆ క్లిప్‌ని ఏంటి, ఇద్దరు మగోళ్ళు ఒక ఆడదాంతో కాదు నేను గొడవ పడింది, ముగ్గురు ఆడవాళ్ళతో గొడవ పడ్డానని చెప్పేసి ఆ పాయింట్ ప్రియా గారితో అన్నప్పుడు, ఎవరు దీనికి కరెక్ట్‌గా ఆయన అన్న దాంట్లో తప్పు లేదు కరెక్ట్‌గానే ఉందని అంటే రీతు చౌదరి చేయెత్తుతది. ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు సార్, ఆయన లేడీస్‌ని అందరిని కూడా సమానంగానే చూస్తారని చెప్పేసి అది అంటుంది. అది 2 టైమ్స్ చూపించినా కానీ సరే ఆమెకు ఎందుకంటుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. మేబీ ఆయనేమన్నా ఈమెకేమన్నా మందు పెట్టిండో, లేకపోతే ఏమన్నా ఇస్తామని చెప్పి అయితే నాకైతే తెలీదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రీతు వే ఆఫ్ థింకింగ్, ఆమె మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో, అరికాల్లో ఉన్నాయో లేకపోతే ఇంట్లోనే పెట్టి వచ్చిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అది మరి దారుణం అనిపించింది నాకు ఆ పాయింట్. ఇంకా నామినేషన్స్లోకి వస్తే లైక్ ఎవరు సేవ్ అయ్యారంటే నిన్న తనుజ గారు అయితే సేవ్ అయ్యారు. సో ఇంకా రీతు చౌదరికి తనుజకి మధ్యలో ఉన్న గొడవ కూడా నిన్న కొంచెం క్లారిఫై చేసేసి సో వాళ్ళిద్దరైతే కొంచెం కలిపేస్తారనమాట. ఇంకో పాయింట్ వస్తే లైక్ ఫ్రీ బర్డ్ అని చెప్పారు కదా సంజన గారు ఫ్లోరా గారిని. సో ఆ వర్డ్ అన్నంలో కూడా కొంచెం తప్పు లేదు, కాకపోతే ఆమె కొంచెం అది కొంచెం బ్యాడ్గా అనిపించింది ఆ వర్డ్ అన్నప్పుడు అని చెప్పేసి చెప్పారు. సో అది కూడా నిన్న సాల్వ్ చేసేసారన్నమాట ఆ ప్రాబ్లమ్ని. కానీ సంజన గారు అయితే మాత్రము దొరికిందే ఛాన్స్ రా అన్న ఇదిలో హరీష్ గారిని అయితే వేసుకుందనమాట నిన్న. ఆ వీడియో క్లిప్ చూపించిన తర్వాత ఆయన ఆడవాళ్ళని కింద పెట్టి చూసి ఈయన మాత్రం ఈ స్టేజ్లో ఉన్నాడు అని అదే అనమాట. ఎందుకంటే ఆ మెంటాలిటీ ఉండాలి, టైం దొరికినప్పుడే ఆడుకోవాలి అందరినీ కూడా అని చెప్పేసి సంజన గారిని అయితే చూసి నేర్చుకోవచ్చు.